మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఒకరినొకరు పర్ఫెక్ట్ అనుకున్నాం, కానీ ఇప్పుడు కాదనిపిస్తుంది. నీ రాకతో ఐ థాట్ మై లైఫ్ ఈస్ చేంజ్డ్. ఎస్, చేంజ్ అయ్యింది, కానీ ఏం చేంజ్ అయిందో నీకు కూడా తెలుసు. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం నీకు నచ్చకపోవచ్చు, కానీ దానివల్ల నేను హ్యాపీగా ఉంటాను. లెట్స్ గెట్ డైవర్స్. తీసుకుందాం. సార్, నా వల్ల అవ్వట్లేదు సార్, భరించలేకపోతున్నా. నాకు ఇమ్మీడియట్గా డైవర్స్ కావాలి సార్. వినీత్, మీరు చెప్పేది అర్థమవుతుంది, బట్ డైవర్స్ ప్రాసెస్ అంటే అంత ఈజీ కాదు. చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. మీ మ్యారేజ్ జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? సంవత్సరాలు, జస్ట్ 4 months సార్. 4 months ఏనా? ఇష్టం లేని పిల్ల? లేదు సార్, ఇద్దరం ఇష్టపడే చేసుకున్నాం. అయితే ప్రాబ్లం ఏంటి మరి? సార్, ఇద్దరికి రీజన్స్ ఉన్నాయి. డైవర్స్ కుదురుతుందా లేదా చెప్పండి. సరే, అప్లికేషన్ పంపిస్తాను, ఇద్దరు ఫిల్ చేసి పంపించండి. ఓకే సార్. డైవర్స్ గురించి లాయర్తో మాట్లాడాను. ఈ ఫామ్స్ ఫిల్ చేసి సైన్ చేసి పంపించమన్నారు.
మనిషి ఓనర్ గాడా? రెంట్ కట్టడానికి లేని డబ్బులు మందు కుట్టడానికి ఉన్నాయని చెడమడ తిట్టేసి రూమ్లోంచి గెంటేస్తాడేమో. అలా జరగనివని పుల్లారావు. ఓ సార్ మీరా? ఇంకా మా దేవుడు పుల్లారావు అనుకున్నా. చెప్పండి సార్. లైటర్ ఉందా? గ్యాస్ లైటరా? ఓ అదా. రండి సార్, లోపల కూర్చొని ప్రశాంతంగా కలుసుకోండి. ఇస్తా రండి. రండి సార్, రండి సార్. ఏమైంది సార్? కాల్చండి. నాదేమైనా మీలాగా ఫ్యామిలీ బ్యాచిలర్ కానీ సార్, కాల్చండి. అవును, మీరు ఎప్పుడు సిగరెట్ కాల్చడం చూడలేదు. నేను కొత్తగా నేర్చుకుంటున్నారు సార్. అలవాటు ఉంది కానీ ఇక్కడ ఎప్పుడు కాల్చలేదు. ఓ, మీరు సిగరెట్ తాగుతారని తెలిస్తే ఫీల్ అవుతారని కదా. నాకేమో మందు తాగే టైం అవుతుంది, చేతులు షివరింగ్ వస్తున్నాయి. నేను వెళ్ళడేంటి ఇంకా? సార్ సిగరెట్ అయిపోయి ఆరిపోయింది కూడా, మీరు చూసుకోలేదు. చూసుకోలేదు. పోనీలే, లాక్డౌన్లో ఫుడ్ విషయంలో హెల్ప్ చేశాడు కదా అని లోపలికి రానిస్తే ఇక్కడే సెటిల్ అయిపోయేలా ఉన్నాడే. సార్ ఇది తెచ్చుకున్నాను, నన్ను స్టార్ట్ చేసుకోమంటారా? వంశీ, ఇది నీ రూమ్, నా పర్మిషన్ ఎందుకు? క్యారీ ఆన్. పర్మిషన్ అడుగుతావేంటని క్యారీ ఆన్ అని పర్మిషన్ ఇస్తున్నాడు మహానుభావుడు. వేస్తారా సార్? సార్ మీది మేఘన గారిది బాండింగ్ చూసి అప్పుడప్పుడు నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంటుంది సార్. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఇన్ని రోజులు పెళ్ళి అవాయిడ్ చేయడానికి కారణం, నాకు ఇంతకుముందు లవ్ అఫేర్ ఉందో, బ్రేకప్ అయ్యిందో అని సిల్లీ రీజన్స్ నేను చెప్పాను. బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్, నీకు కూడా తెలుసు, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో జాబ్ సంపాదించడం కన్నా ఆ జాబ్లో హయ్యర్ పొజిషన్కి రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ అని 2 years నుంచి ప్రమోషన్ కోసం డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాను. ఇలాంటప్పుడు మ్యారేజ్ చేసుకొని దాన్ని అచీవ్ చేయలేనేమోనని ప్రాబ్లం. అందుకే ఇప్పుడు ఆ విషయమే ఆలోచించలేదు. సో మీరు మీ పేరెంట్స్కి కొద్దిగా చెప్తే. ఓకే. సో ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని మా పేరెంట్స్కి నేనే చెప్పేస్తే మీపై ఎలాంటి బ్లేమ్ ఉండదుగా. ఎనీవే, ఆల్ ది బెస్ట్ మీ ప్రమోషన్ కోసం. మీకు ప్రమోషన్ వచ్చాక మర్చిపోకుండా కాల్ చేసి చెప్పండి. షూర్. ఇలా తాగేశాడేంటి? మొత్తం తాగేశాడు. ఏదో ఆలోచనలో ఉండడం వల్ల ఇప్పుడు తాగాలనిపిస్తుంది. పర్వాలేదు సార్.
కంగ్రాట్సా? ఎందుకు? మీకు ప్రమోషన్ వచ్చింటుందిగా, అందుకే కాల్ చేశారు. ఎందుకు అదే అనుకున్నావు? మీరు చాలా డిటర్మైన్డ్గా, అందుకే అనుకున్నా. మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకమ్మా. పెళ్లి చూపులు నా వల్లే ఫెయిల్ అయ్యాయని మా నాన్నకు కలిసి నన్ను ఒక రకంగా వేసుకున్నాడమ్మా. నీ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందామని కాల్ చేశా. మా అమ్మ నన్ను మీరు వెళ్ళాక నువ్వెవరినైనా ప్రేమిస్తే చెప్పు అనేంతవరకు వచ్చింది మా అమ్మ. మరి నువ్వేం చెప్పావు? సరే, ప్రేమిస్తే చెప్తానని చెప్పా. సరే, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. సార్, కులదేవతను సేవించే విషయంలో బేసిక్ రూల్ ఒకటి పాటించాలని పెద్దలు చెప్పారు సార్. అది మీరు పాటించడం లేదు సార్. ఏంటా రూల్? తాగాలనుకున్నప్పుడు ఒంటరిగా తాగే అని, కంపెనీ ఇచ్చేవాడు దొరికినప్పుడు ఒంటరిగా తాగకు అని. వాట్ ఇస్ దిస్ సార్? నా అంతకు నేను బాటిల్ తెచ్చుకొని తాగుతుంటే వచ్చారు, ఒక్క సిగరెట్ అన్నారు, మొత్తం బాటిల్ లేపేశారు. పెళ్ళాం కంటే మందే మంచిది. ఒక్కసారి తాగగానే ఇష్టపడుతుంది. మనం వదలాలనుకున్నా అది మనల్ని తాగేదాకా వదలదు. అందుకే బాటిల్ లేపాల్సి వచ్చింది. అప్పుడు బాటిల్ తెచ్చుకొని కూర్చోవచ్చు కదా. సరే, మరి ఆఫీస్కి వెళ్ళొస్తా. ఓకే, బాయ్. 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 వెయిట్ చేస్తున్నావా? ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ఎలాగైనా టీమ్ లీడర్ అయిపోవాలి. 2 years నుంచి వెయిట్ చేస్తున్నారా దీనికోసం? ఇది నీకు రైట్ టైం, ఖచ్చితంగా అవుతావు. నీకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది చెప్పు? నీ అంత టాలెంటెడ్ గా యువర్ ద వన్. రే విజయ్, నేను మళ్ళీ కాల్ చేసా, పెట్టే. How was the day today? కూల్. వాట్ నెక్స్ట్? It's my turn today. వినీత్, రమ్య అని నా డిగ్రీ క్లాస్మేట్ మార్నింగ్ కాల్ చేసింది. తను పనిచేసే కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయంట. ఇంట్రెస్ట్ ఉంటే నన్ను జాయిన్ అవ్వమంది. ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటున్నానుగా, జాయిన్ అవ్వమంటారా? ఓ, అందుకేనా ఇట్స్ మై టర్న్ టుడే అంది?
యాజ్ యువర్ విష్ మేఘనా. కానీ నీకు నాకు అపోజిట్ టైమింగ్స్ పడితే వి మే మిస్ సమ్ మ్యాజికల్ మూమెంట్స్ కదా. యూ వాంట్ మెమరీసా? ష్యూర్, టేక్ వన్ మోర్. అడిగిందానికి సమాధానం చెప్పడు, పిచ్చోన్ల తనలో తను నవ్వుకుంటూ ఉంటాడు. అతను ఇంకోసేపు ఇలా చూస్తే నేను పిచ్చోన్ ఎలా ఉన్నా. ఎక్కడికి వెళ్తున్నా? ఓ దానికా. దీనికి కూడా ఏదైనా కథ ఉందా మీ దగ్గర? వెళ్ళిపోమని ఎన్ని ఇంట్లు ఇస్తున్నా కదలట్లేడేంటి? ఒకవేళ ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా? ఇతని పరిస్థితి ఎలా ఉందంటే ఆవిడ పరిస్థితి ఏంటో. సరే మరి ఆగండి, ఇవాళ నేను టెంపుల్కి వెళ్ళొస్తా. సరే, జాగ్రత్త. Cheers. Cheers. పెళ్ళంటే భయపడేవాడిని నువ్వు పరిచయం అంతవరకు. బట్ వన్స్ నువ్వు పరిచయం అయ్యాకే తెలిసింది పెళ్ళంటే ఒక నమ్మకం అని. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ మేఘనా. నా కాలేజ్ డేస్లో చాలా మంది ప్రపోజ్ చేశారు, బట్ ఐ నెవర్ ఫెల్ట్ లవ్. వన్స్ నీతో లైఫ్ స్టార్ట్ చేశాక ఐ హ్యావ్ ఫెల్ట్ లవ్ అండ్ ఐ లవ్ యూ వినీత్. I love you too, Meghana. You know, this is the first date of my life. నమ్మచ్చులే, ఫస్ట్ డేనే తెలిసింది. You know, Meghana, I learn things very quickly. నా ఇంప్రూవ్మెంట్ ఎక్స్పీరియన్స్ చేసావు కదా. యు ఆర్ ఆల్వేస్ ఇన్ డర్టీ మైండ్. బట్ ఐ ప్రామిస్ యూ మేఘనా, నీకు ఒక మంచి లైఫ్ ఇస్తానని, బాధ అంటే ఏంటో తెలియకుండా చేస్తానని, ఏ లోటు రాకుండా చూస్తానని, చివరి వరకు నీ తోడుంటానని. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ప్రపోజల్ ఇన్ మై లైఫ్. ఈవెన్ దిస్ ఈస్ మై ఫస్ట్ ప్రపోజల్ టు.
బర్త్డే బాగానే గుర్తుపెట్టుకున్నావే. థ్యాంక్ యూ సో మచ్. గుర్తుపెట్టుకోవడానికి నువ్వు ఒక జ్ఞాపకం కాదు, యు ఆర్ మై ఎవ్రీథింగ్ మేఘనా. Shall we start our celebrations? Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Meghana. థ్యాంక్స్ ఫర్ ద సర్ప్రైజ్ వినీత్. ఇట్స్ ఓకే బంగారం. ఫ్రమ్ టుమారో ఆఫీస్ అంతా రొటీన్. ఎనీవేస్, ఫస్ట్ టైం నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. నేనే థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇంత హ్యాపీగా గడిపే రోజు ఒకటి ఉంటుందని అనుకోలేదు. యూ మేడ్ దట్ పాసిబుల్. ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు నేను నిన్ను హ్యాపీగానే చూసుకుంటాను. It seems that one person has tested positive. One positive case has been reported. So finally, we were just discussing at the start of this show how so far in India there's been no case of coronavirus that people have been suspected. But so far, everybody who's been suspected, whether in Mumbai, Jaipur, in Delhi, they've all tested negative. But now it seems that one case of coronavirus. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు ఉన్నారు చూసావు, జనాల్ని భయపెట్టడం కోసం ఇంత విషయాన్ని ఇంత చేసి చెప్తారు. ఏంటి స్పెషల్? విజయ బాస్ ఏదో మీటింగ్ అంటున్నాడు, అర్జెంట్గా ఆఫీస్కి వచ్చి. నాకు ఏం అర్థం కావట్లేదు, త్వరగా రారా. సరే వస్తున్నా. ఏమైంది? ఇప్పుడు నేను చేసే ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ టీం గురించి ఏదో మా బాస్ మీటింగ్ అరేంజ్ చేశాడంట. విషయం ఏంటో అర్థం కావట్లేదు అంటున్నాడు విజయ్. ఏమై ఉంటుంది? ఏమో చూడాలి. సరే బాయ్.
అయ్యో టిఫిన్ చేసి వెళ్ళండి. టైం అవుతుంది. బాయ్. సారీ టు సే మన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ స్టార్ట్ అవుతున్న గ్యారెంటీ కూడా లేదు. ఇన్ని రోజులు కష్టపడి చేసిన ప్రాజెక్ట్ యాక్సిడెంటా? మార్నింగ్ మీటింగ్ అని వెళ్ళారు. మీ బాస్ ఏమైనా అన్నారా? ఏం జరిగిందో తెలుసుకుందామని చాలాసార్లు కాల్ చేశాను. మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది మేఘన. ఆ టెన్షన్లో యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు అంతకంటే ఏం చెప్పలేను. అయ్యో సారీ అండి. ప్లీజ్ మేఘన, నాకు ఈ కన్సోల్ లాంటివి నచ్చవు. వద్దు. వినీత్ మేఘనా, మేఘనా, ఇక్కడ పడుకున్నావేంటి? నువ్వు అప్సెట్లో ఉన్నావుగా, డిస్టర్బ్ చేస్తే ఇంకా డిస్టర్బ్ అవుతావని. సారీ మేఘనా. బేసిక్గా ఎవరికైనా షేర్ చేసుకుంటే రిలీఫ్ వస్తుందంటారు. బట్ నాకెందుకో అదే మ్యాటర్ డిస్కస్ చేస్తే ఇంకా రేజ్ అవుతున్నట్టుగా ఉంటుంది. అందుకే అలా మాట్లాడా. నేను ఫీల్ అయితే కదా మీరు సారీ చెప్పడానికి. మన పెళ్లి జరిగి 2 నెలలు కూడా కాలేదు. ఏదో సంవత్సరాలు గడిచిపోయినట్టుగా ఈ ప్రాజెక్టు వల్ల మన ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ మధ్య కాలంలో నేను నీతో సరిగ్గా మాట్లాడిందే లేదు. కనీసం టైం స్పెండ్ చేసింది కూడా లేదు. అయినాను నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నా ప్రాజెక్ట్ సక్సెస్తో, నా ప్రమోషన్తో నిన్ను సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. నిన్ను బాగా చూసుకోవాలనుకున్నాను. కానీ ఫీల్ అవ్వద్దని చెప్తే నిన్ను కన్సోల్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ ఇప్పుడు నాకేం చేయాలో నిజంగా అర్థం కావడం లేదు. సరే,
ఈ ప్రాజెక్ట్తో అన్నీ సెట్ అయిపోతాయి. సార్ టైం 12 దాటింది. మేఘన గారు ఒక్కరే ఉన్నట్టున్నారు. భయపడతారేమో, వెళ్ళండి. తనక భయమా? ఛాన్సే లేదు. నేను నైట్ డ్యూటీ చేసినప్పుడు కూడా ఆ మాట చెప్పలేదు. సచ్ ఏ బ్రేవ్ గర్ల్. నీకు తెలుసా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లాక్డౌన్లో జనాలు ఇన్ని ఇబ్బందులు పడితే, నాలాంటి బ్యాచిలర్ గారు కర్రీ పాయింట్ లేక బాధపడితే, మందుబాబులు మందు లేక గిలగిల కొట్టుకుంటున్నారు. మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఏమో సార్, ఏమీ అర్థం కావట్లేదు. మీరేంటో, మేడం ఏంటో, నేనేంటో, నా జాబ్ ఏంటో. వినీత్, వంశీ వచ్చాడు. వంశీ, నువ్వేంటి ఈ టైంలో? అయ్యయ్యో, ఆ దెబ్బలేంటి? ఈ దెబ్బల్ని చూస్తుంటే పోలీస్ దెబ్బల్లా అనిపిస్తున్నాయి. నిజమా? అవును, ఇదే కాదు, మొత్తం చూడండి. బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదండి. ఎలాగో ఈరోజు లాక్డౌన్ అయిపోతుందని రాత్రి మందు కోసం ఎవరు ఉండరు కదని బయటికి వెళ్ళాను. బుక్ అయిపోయాను. కొంచెం జండు బామ్ ఇస్తారా? బాగా పెయిన్గా ఉంది. జెండు బామ్ తీసుకురాపో. నిద్రపోనివ్వండి సార్ నన్ను. తాగాక సరిగా నిద్రపోకపోతే పొద్దున కల్లా తలనొప్పి వచ్చేస్తుంది నాకు. అది కాదు వంశీ, ఆ రోజు నువ్వు పోలీసులతో మస్తు దెబ్బలు తినొచ్చావు కదా, అది గుర్తొచ్చి ఇప్పటికే తలుచుకుంటే భలే నవ్వొస్తుంది తెలుసా. సార్, మీరు ముందు నుంచి ఇంతేనా, లేకపోతే ఈ మధ్యలో తయారయ్యారా? అది మన క్యారెక్టర్ వంశీ. ఇన్బల్ట్ అడాప్ట్ చేసుకుంటే రాదు. సేమ్ మా నాన్నే. లాక్డౌన్ అయిపోయింది కదా సార్, ఒక్కసారి మీ నాన్నగారు రమ్మానండి. ఇద్దరిని పక్క పక్కన చూడాలని ఉంది. నాన్న ఇక్కడికి వస్తే, మా డైవర్స్ గురించి నాన్నకు తెలిస్తే. మేఘనా, బట్టలు చదువు, మనం రేపు ఊరు వెళ్తున్నాం. సరే అండి. మా నాన్న ఏం చేస్తున్నాడు? హలో నాన్న. చెప్పరా. నేను మేఘన కొన్ని రోజులు ఊరికొద్దాం అనుకున్నాం నాన్న. ఏరా, పొద్దున్నే కామెడీగా ఉందంటారా నీకు యాదవా? పొద్దు పొద్దునే తిట్టడానికి మళ్ళీ నా గురించి నీకేం తెలిసింది నాన్న? ముందు టీవీ చూడరా. టీవీయా? టీవీలో వచ్చేందుకు నేనేం చేశానబ్బా? చూద్దాం. కరోనాపై యుద్ధం ప్రకటించారు ప్రధాని మోదీ. 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. ప్రజలు 21 రోజుల పాటు పూర్తిగా అంతా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు ప్రధాని. కేంద్ర ఆరోగ్య శాఖకు అత్యవసరంగా 15,000 కోట్ల రూపాయలు విడుదల చేసిన మోదీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని. మన కార్లో వచ్చేస్తాం కదా. సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేమన్నారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వాలు బ్రహ్మాండంగా పోరాటం చేస్తున్నాయని కొనియాడారు. మాకు అంటించడం ఖాయం. 21 రోజులే కదా, కళ్ళు మూసుకుంటే గడిచిపోతాయి, గడిపేయండి. देश के अनेक भागों में ఓకే సరే నాన్న, लॉकडाउन ఉంటా. कर दिया गया है. మేఘనా, राज्य सरकार कैंसल. के प्रयासों को మనం ఊరు వెళ్ళట్లేదు. సరే, పర్లేదు. गंभीरता से लेना चाहिए.
తమరు లేస్తే నేను వెళ్ళి వంట చేసుకుంటాను. అబ్బా కూర్చో కొంచెంసేపు. ఒక గంట నుంచి ఇదే చెప్తున్నారు. పర్లేదు కూర్చో కొంచెంసేపు, ఏం కాదు. వంట చేయాలా వద్దా? చేస్తే చెయ్యి, లేకపోతే మానే. సరే అయితే మానేస్తాను. ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుందాం, ఓకేనా? సార్ లాక్డౌన్ అన్న సంగతి మర్చిపోయారన్నమాట. అవును కదా. సరే చెయ్యి. మళ్లీ మొదలైంది వలస కూలీల కష్టాలు. ఢిల్లీలో లాక్డౌన్ ప్రకటించడంతో సంతూళ్లకు వెళుతోన్న కూలీలతోటి రద్దీగా మారిపోయాయి బస్ స్టాండ్. ఆనంద్ విహార్ బస్ స్టాండ్ లో సిచ్యువేషన్ మనం స్క్రీన్ లో చూస్తున్నాము. లాక్డౌన్ అకస్మాత్తుగా ప్రకటించారని, సమయం ఇవ్వాలని చూసావా వినీత్, లాక్డౌన్ ఎంత ఇబ్బంది పెడుతుందో. 4,000 వరకు పెంచేశారని పాపం వలస కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారంట. పరిస్థితి దారుణంగా అయినా మనకెందుకు, మనం హ్యాపీగా ఉన్నాం కదా. ఏంటి వినీత్, నీకెప్పుడు అదే పనా? అల్లాడిపోతున్నారు హస్తిన. రికార్డు స్థాయిలో ఢిల్లీలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 4-5 రోజులుగా ప్రతిరోజు 25,000కు పైన ఢిల్లీలో కేసులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేసేది లేక ఏమని మేఘనా? సీరియల్ కోసం ఎంత బిల్డప్ ఇచ్చింది? డైలీ మీరు ఆఫీస్కి వెళ్ళాక నాకు ఇదే టైం పాస్. అలా అని అన్నీ చూడను, ఇదొక్కటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కూడా చూడండి, రేపటి నుంచి మీరే పెట్టమంటారు. అంటే నేను కూడా నీలా అడిక్ట్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళాక ఫోన్ చేసి మేఘనా ఆ ఎపిసోడ్ ఎక్కడికి వచ్చింది, అతనేం చేస్తున్నాడు, ఇతనేం చేస్తున్నాడు అని అడగాలా? ఇవన్నీ నా వల్ల కావు, కానీ నువ్వు ఎంజాయ్ చేసుకో. నా ఎంజాయ్మెంట్ వేరే ఉందిలే. కానీ ఎంజాయ్మెంట్ ఏంటి? ఎప్పుడు ఇదేనా? అమ్మయ్యా, నా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. నేను ప్లేట్ వాచ్ చేసి తీసుకొస్తాను. హలో సార్, ఈ పనులన్నీ మీరే కంప్లీట్ చేసుకునే రోజు వస్తుంది. అప్పుడు చేతురు గాని ఇప్పుడు వెళ్ళి పడుకోండి. అవునా? ఈ పనులన్నీ నేనే కంప్లీట్ చేసుకునే రోజు వస్తుందా? అదెప్పుడు? నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు. అవును, మన మ్యారేజ్ అయ్యి 2 months అయింది కదా. నువ్వు ఇంకా ప్రెగ్నెంట్ కాలేదా? ఇది నాకే అవమానం. ఐ థింక్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్
పొజిషన్స్. హలో. అమ్మా మేఘన, ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నానమ్మా. లాక్డౌన్ కదా, బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నావు. అవును, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉందమ్మా. ఈ లాక్డౌన్ ఎప్పుడైపోతుందో ఏమో అమ్మా. ఇంతకీ అల్లుడు గారు ఎలా ఉన్నారమ్మా? పాపం, మా ఆయన్ని చూస్తుంటేనే జాలేస్తోంది. అల్లుడు గారిని అడిగానని చెప్పమ్మా. సరే అమ్మా, ఆయనకి చెప్తాను. సరే అమ్మా, జాగ్రత్తగా ఉండండి. ఉంటాను, జాగ్రత్త. నాన్నని అడిగానని చెప్పు. సరే. వినీత్, లాక్డౌన్ అయిపోయాక మా నాన్న మనల్ని ఇంటికి రమ్మన్నాడు. నువ్వు వెళ్ళు, నేను రావడం కష్టం. అదేంటి? చిరాకు దొబ్బుతుందమ్మా. నాకు కొంచెం రిఫ్రెష్మెంట్ కావాలి. ఫ్రెండ్స్ టూర్ ప్లాన్ చేశారు, సో నేను వెళ్తున్నా. అంటే మరి నన్ను తీసుకెళ్ళవా? ఇన్ని రోజులు నీతోనే ఉన్నాను కదా. ఒక 1 వీక్ ప్లాన్ అది, అంతే. ఇక్కడికి కూడా నువ్వంటే మొనాటనీ వచ్చేస్తుందమ్మా నాకు. అంటే నువ్వు నన్ను మొనాటనీలా ఫీల్ అవుతున్నావా? ఐ డిడ్ నాట్ మీన్ ఇట్ మా. సారీ. ప్లీజ్ 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 మేఘనా. బాస్ కాల్ చేస్తున్నాడంటే సారీ చెప్పా కదా మేఘనా. నా మైండ్లో ఏది అనిపిస్తే అది అనేస్తూ ఉంటా. నా హ్యాబిట్ అది. ఆ సిచ్యువేషన్లో అలా ఫీల్ అయ్యాను, అందుకే అప్పుడు అలా అనాల్సి వచ్చింది. సరే, సారీ, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నన్ను ఒక మొనాటనీ లాగా, ఒక ఎక్స్ట్రా బర్డెన్ లాగా చూడకండి ప్లీజ్. నేను తట్టుకోలేను. ఓకే. వన్ మినిట్ ప్లీజ్, అర్జెంట్ కాల్. హలో విజయ్, కట్ చేశాడంటే. చెప్పరా. నువ్వే చెప్పాలరా, బాస్ కాల్ అంటే ఎందుకు అటెండ్ చేయట్లేదు? బాగా ఆలోచించాను రా. వేరే కంపెనీకి అప్లై చేద్దామని డిసైడ్ అయిపోయాను. బాబు, నాన్న చిట్టి బాస్ ఎందుకు కాల్ చేశాడు తెలుసా? మన ప్రాజెక్ట్ రెజ్యూమ్ అయిందంటరా, స్టార్ట్ చేయలేక మనం. రే జోక్స్ చేయకరా. రే నిజంరా బాబు, వర్క్ ఫ్రమ్ హోమ్ రా. వర్క్ ఫ్రమ్ హోమా? ఇట దొంగచాడు ప్రేమ వరాల కంటే దొంగ పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్ళంటే పారిపోయి చేసుకునేది కాదు, పెద్దోళ్ళ ఆమోదం ఆశీర్వాదంతో జరిగేది. అన్నారే, ఇంకా నీ పెళ్ళైనట్టేరా. రేపు మహాతల్లి వీళ్ళ అయ్య కోసం నిన్ను వదిలి ఇంకెవరు చేసుకుంటారు. ఇదే దీని సీరియల్ పిచ్ ఒకటి. ఎప్పుడు మారుతుందో ఇది.
ఇక్కడ ఏం చేస్తున్నా ఆడుకుంటున్నానా? సారీ గైస్, షీ ఈస్ సచ్ అన్ ఇడియట్. షీ డోంట్ నో ఎనీథింగ్ యాక్చువల్లీ. ప్రాజెక్ట్ ఈస్ చేస్తున్నాడండి. చెప్పండి మాయా. ఎలా ఉన్నారు బాబు? అమ్మాయి ఏం చేస్తుంది? ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. పడుకున్నట్టుంది, లేపమంటారా? పర్లేదు బాబు. విషయం ఏంటంటే మా తమ్ముడి కొడుకు యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు. కరోనా పరిస్థితులు అక్కడ ఉండటం ఎందుకని ఇక్కడికి వచ్చేద్దామని చాలా ట్రై చేశాడు. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి, రావడానికి లేకుండా పోయింది. తీరా చూస్తే కరోనాతో చనిపోయాడని ఎంబసీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. కనీసం బాడీ వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో అక్కడే క్రీమేట్ చేసేసారంట. ఈ విషయమే మేఘనతో చెప్దామని కాల్ చేశాను. అవునా? సరే, ఈ విషయం నేను మేఘనతో చెప్తా. సరే, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తా. యూఎస్లో మీ బాబాయ్ కొడుకు కరోనా వచ్చి చనిపోయాడంట. ఏంటి? నువ్వు కాల్ లిఫ్ట్ చేయట్లేదని మీ ఫాదర్ నాకు కాల్ చేశాడు. బాడీ ఇచ్చే సిచ్యువేషన్ కూడా లేదంట అక్కడ. అక్కడే క్రిమేషన్ చేశారంట. మీ నాన్న తెగ బాధపడిపోతున్నాడు. బాడీ వస్తే మాత్రం కరోనాతో చచ్చడం తెలిసే చూడ్డానికి ఎవరు వస్తారు? కనీసం వాళ్ళ ఫ్యామిలీ అన్న చూడ్డానికి వస్తుందా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? చావుతో వెటకారం ఏంటి? అసలు మనిషినేనా? ఎప్పట్లో తిరిగి రావనుకున్నా వచ్చేసినావు కదా మీరు. మానసిక వేధింపుల వలన ఏం కాదు. కస్తూరి, కస్తూరి, పవర్ ఆఫ్ అటార్నీ ఆయన పేరు మీద రాయడానికి లాయర్ ని కలవడానికి వెళ్ళింది. ఓ షిట్, అలా జరగకూడదు.
నువ్వు మనిషివి కాదురా, రాక్షసుడివి. అవును రజని, నేను రాముణ్ణి కాదు, 10 తలల రావణుణ్ణి. విజయ్, బగ్స్ అని మొత్తం క్లియర్ చేసేసాను రా. నాకు తెలిసి ఈవినింగ్ కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ మిస్టర్ అయిపోవచ్చు. మధుప్రకాష్, నీ మీద ఇప్పుడే కంప్లైంట్ ఇస్తాను. సరే, ఓకే. నీ జీవితం జైలు పాలు చేస్తాను. దీనికి సీరియల్ చెక్ రిమోట్ ఫస్ట్ పెడితే గురించి నిజం తెలిసిన వాళ్ళు బ్రతకూడదు. విజయ్, చెప్పరా. అప్లికేషన్ ఏదో క్రాష్ అయినట్టుంది. ఒకసారి ఐడి చెక్ చేస్తావా? రే మామ, అందరికీ సేమ్ ప్రాబ్లం వస్తుందిరా. టెక్నికల్ టీమ్ రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, నువ్వేం టెన్షన్ పడకు. ఓహో, అవునా. మొత్తం ప్రాజెక్ట్ పోయిందేమో అని టెన్షన్ పడాను ఒకసారి. ఇంకా ఏం చేస్తున్నారా? ఎలాగైనా మనం ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేయాలరా. ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టానబ్బా? అబ్బా, రిమోట్. Isn't enough when you can have the best of fashion. Myntra, India's fashion expert. Download now. ఎప్పట్లో తిరిగి రాదు. ఇప్పుడు నీకు టీవీ అవసరమా? ఏ, డోంట్ షౌట్. రిమోట్ కనబడలేదు, చూస్తున్నా. ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతూ వెళ్తున్నావండి. నేను అరుస్తున్నానా? టీవీ ఆఫ్ చేయంటే అరుస్తున్నా అంటున్నావేంటి? ఎలా కనిపిస్తున్నా నీకు? ఎదవలా కనిపిస్తున్నానా? ఎస్, యు కరెక్ట్. యువర్ అన్ ఇడియట్. నువ్వు నాతో కావాలని గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావు. అవును, నేనే కదా ఇంట్లో ఖాళీగా ఉంటూ టైంకు తింటూ సీరియల్ చూస్తూ గంటల కొద్ది పడుకుంటున్నాను. అందుకే ఖాళీగా ఉండలేక నీతో గొడవ పెట్టుకుంటున్నాను కదా. ఓహో, నా గురించి ఇలా ఫీల్ అవుతున్నారన్నమాట. ఫీల్ అవడం ఏంటి? ఇదే కదా నిజం. అయినా జాబ్ చేస్తే నీకు తెలుస్తుంది ఆ ప్రెషర్ ఏంటో. నువ్వు నీ ముఖం, అసలు జాబ్ చేసే ముఖమేనా అనేది? డోంట్ టాక్ రమేష్. నేను జాబ్ చేస్తానని అడిగాను. ఐ వాస్ రెడీ టు డూ జాబ్. నేను కష్టపడతాను, నువ్వు కష్టపడద్దు అని సెంటిమెంట్ గా మాట్లాడి ఇవాళ నువ్వు అబ్బో జాబ్ చేసి నాకు లక్షలు లక్షలు తెచ్చిపెట్టినట్టు. అబ్బో, నువ్వు బానే సంపాదిస్తున్నావుగా ఈ లాక్డౌన్ లో. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయిందని ఒకసారి, వేరొక జాబ్ చేస్తానని ఇంకొకసారి. లైఫ్ లో క్లారిటీ లేదు, జాబ్ లో డిసిప్లిన్ లేదు. మీరు చాలా గ్రేట్. ఇదే కదా నీ ఒరిజినల్ క్యారెక్టర్. ఇన్నాళ్ళు అయ్యో అమ్మో అని నా దగ్గర బాగా యాక్ట్ చేసావే నువ్వు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని ఇన్ని రోజులు మీరు యాక్ట్ చేసినట్టే ఇన్నాళ్ళు నేను యాక్ట్ చేశాను. అవును, ఆ రోజు పెళ్లి జరగకుండా ఉంటే ఈ రోజు నాకు ఈ సిచ్యువేషన్ వచ్చినది కాదు. ఏ ముహూర్తాన నువ్వు నా లైఫ్లోకి వచ్చావో నా జీవితం మొత్తం పోయిందే. నాకు దరిద్రంలో పట్టుకున్నావే నువ్వు. నైట్ అవ్వగానే నువ్వే బ్యూటిఫుల్, ఎంతో అందంగా ఉన్నావు అని రొమాన్స్, సెక్స్. నువ్వు నాతో ఎంజాయ్ చేయలేదా? అయినా నిన్ను నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నానే. నిన్ను పెళ్లి చేసుకున్నాకే హాయిగా ఉన్న నా జీవితం సంకరాగిపోయిందే. టీమ్ లీడర్ అయి మంచి పొజిషన్లో ఉండాలనుకున్నానే. జస్ట్ బికాస్ ఆఫ్ యూ నా డ్రీమ్స్, గోల్స్ అన్ని నాశనం అయిపోయాయే. యూ ఫక్డ్ అప్ ఎవ్రీథింగ్. ఈ తెలివంతా నన్ను పెళ్లి చేసుకొని అడుక్కునే ముందుండాలి. You better.
isn't enough when you can have the best of fashion. Myntra, India's fashion expert. Download now. సే మేఘనా వస్తున్నా ఆగే దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నా నాకు హ్యాపీయే లేకుండా పోయింది మా ఆఫీస్లో రమ్యాని పెళ్లి చేసుకున్నా చాలా హ్యాపీగా ఉండేవాడిని రే వినీత్ లేరా గెట్ అప్ ఫుల్గా తాగి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా రమ్యాని పెళ్లి చేసుకుంటావరా పో పోరా చేసుకోపో మన డైవర్స్ అయ్యాక చేసుకుంటా నన్నే అవాయిడ్ చేస్తావానే నేనేంటో చూపిస్తానే మేడం ఎందుకు రాత్రిపూట అరుచుకుంటున్నారు మీ అరుపులు నా రూమ్ వరకు వినిపిస్తున్నాయి అరుస్తుంది నేను కాదు వీడు సార్ చాలా మంచివారండి ఆయన మంచివాడైతే నువ్వేనా తాగించి పంపించింది వేస్ట్ ఫెలో తాగినోడు కంటే తాగనోళ్ళు చాలా డేంజర్గా ఉన్నారు అసలు ఏం అర్థం కావట్లేదు విజయ్ ఏం జరుగుతుందో ఏం చెయ్యాలో సరేలే ఉంటా సరే బాయ్ అయ్యో నిన్న వంశీ మందు మొత్తం నేనే తాగేసా కదా ఫీల్ అయి ఉంటాడంటావా నేనే ఒక మందు బాటిల్ తీసుకొచ్చేస్తే ఓకే ఇచ్చేద్దాం వంశీ వంశీ ఏంటి సార్ ఇలా వచ్చారు ఇదిగో వంశీ నిన్న రాత్రి నీ మందు బాటిల్ మొత్తం కూడా నేనే తాగేసా కదా అదేంటి వంశీ దగ్గుతున్నావు ఏం లేదు సార్ 2 days నుంచి ఫీవర్గా ఉంది ఫీవరా మార్నింగ్ నుంచి ఫుల్ కఫ్ మరి నేను రాత్రి చెప్పలేదు అంటే మందు ఇస్తున్నాం కదా సార్ తగ్గిపోతుంది అనుకున్నా సార్ ఇప్పుడు ఎలా కరోనా ఉండదులే హలో సార్ నేను వంశీని మాట్లాడుతున్నా సార్ చెప్పు వంశీ ఎలా ఉన్నారు సార్ బాగున్నా వంశీ మేడం చాలా స్ట్రిక్ట్ ఎలా ఉన్నారు సార్ అదో పెద్ద రాక్షసి బాగానే ఉంటుందిలే ఆవిడ కొట్టిన దెబ్బకి నాకు కరోనా వచ్చింది సార్ వాట్ సార్ నేను నిన్న టెస్ట్ చేయించుకున్నా సార్ నాకు కరోనా పాజిటివ్ వచ్చింది సార్ ఊరు వెళ్ళిపోతున్నాను సార్ అవునా మీరు జాగ్రత్తగా ఉండండి సార్ సరే వంశీ గారు చాలా మంచోడు వాడికి వచ్చింది కరోనా
దీనికి రావాల్సింది కరోనా. ఏంటి ఏదో తేడా కొడుతుంది. ఏంటి మనకెందుకులే, ఏమైతే ఏంటి. లైట్ చెప్పకుండా వెళ్తుంది రాక్షసే. నాకెంత తక్కువ, నేను కూడా వెళ్తా. రే విజయ్, చెప్పరా. ఈరోజు ఎలాగైనా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలరా. వస్తున్నా. టార్చర్ పెట్టావే నన్ను, బాగైంది. అమ్మా, హలో. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. ఏం కాలేదమ్మా, చెప్పు. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. ఇంకేంటమ్మా విశేషాలు? చెప్పమ్మా, నాన్న ఎలా ఉన్నారు? ఆయనకే దిట్టంగా ఉన్నారు, చూసుకోవడానికి నేను ఉన్నానుగా. అమ్మా. చెప్పమ్మా. నాకు నీకు అల్లుడికి ఏమైనా అయిందా? ఆయన బానే ఉన్నారమ్మా. ఏమైందమ్మా, తగ్గుతున్నావు? ఏమైంది అమ్మా? నాకు కరోనా పాజిటివ్ వచ్చిందమ్మా. ఏంటి, కరోనా పాజిటివ్ వచ్చిందా? భయపడకమ్మా, నీకేం కాదులేవే. అల్లుడు గారు బాగా చూసుకుంటున్నారా? అమ్మా. ఏంటమ్మా ఏడుస్తున్నావు? అల్లుడు గారు అన్ని చూసుకుంటున్నారా? చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అల్లుడు గారు ఇంట్లో లేరా? ఉన్నాడమ్మా. మరి ఇంకెందుకమ్మా ఏడుస్తున్నావు? కానీ ఏం చేసుకోను, కరోనా కదా.
కనీసం నేను బాగున్నప్పుడే నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలా వచ్చి చూస్తాడు అనుకున్నావమ్మా? అదేంటి ఇన్ని రోజులు మాకు చెప్పలేదేంటమ్మా? ఏడవకమ్మా, అల్లుడు గారితో మేము మాట్లాడతామా? వద్దులేమ్మా, మీరు బాగుండండి. అదేంటమ్మా అలా అంటావు? నువ్వు బాగుంటేనే కదా మేము బాగుంటాం. నీకేం కాదమ్మా, మేమున్నాం కదా. అమ్మా సరే అమ్మా, నాన్న జాగ్రత్త. ముందు నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. ఎంత భయ్యా? 450 అన్నా. ఓకే భయ్యా, ఓకే అన్న. దగ్గరికి రావద్దు. ఒకసారి నాతో మాట్లాడు మేఘనా. మేఘనా, 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 మేఘనా. చెప్పు వినీత్. ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి మేఘనా, నేను చూడాలనుంది మేఘనా. పర్లేదండి, నేను బాగానే ఉన్నాను. అయ్యో మేఘనా. మేఘనా, నిన్ను నేను హక్కుగా ఫీల్ అయ్యాను. బట్ ఇప్పుడు నాకు అర్థమైంది, యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ అని. ఈ 3 days నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో తలుచుకుంటుంటే నిన్ను ఎక్కడ మిస్ అవుతానని చాలా భయమేస్తుంది మేఘనా. మీరు రెస్పాన్సిబిలిటీస్, రైట్స్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే చాలా ఫన్నీగా ఉంది వినీత్. నేనేమైతే నీకెందుకు? నీకు నీ ఆఫీస్, రమ్య, నీ ఫ్రెండ్స్ అండ్ వీడియోస్ నీకు కావాలి, నేనెందుకు? అయ్యో మేఘనా, అలా మాట్లాడకు. ప్రతి మనిషి తప్పు చేస్తాడు, అలాగే మారడం కూడా సహజం. మార్పు ఇంత త్వరగా వస్తే ఎవరు నమ్మరు వినీత్. అయినా వినీత్, ఐఎమ్ హ్యాపీ. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, నాకు చాలా ఆకలి అవుతుంది వినీత్. కొంచెం వీలైతే భోజనం అరేంజ్ చేసి పెట్టవా? నా కోసం కాదు, మనకు పుట్టబోయే బిడ్డ కోసం. వాట్? మన బిడ్డ? ఓ
నువ్వు ఈ విషయం చెప్పడానికి వస్తేనా నీపై కోపాడి పంపించేశాను. ఐఎమ్ సారీ మేఘనా. ఇప్పుడే తీసుకొస్తాను మేఘనా. మేఘనా మేఘనా పర్లేదు, ప్లేట్ అక్కడ పెట్టేసాను, నేను తీసుకుంటా. ప్లీజ్ మేఘనా, ఒక్కసారి నిన్ను చూడాలి, నన్ను రానివ్వు మేఘనా. నో వినీత్, కరోనా పేషెంట్స్తో ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఈరోజు నీకు ఈ పొజిషన్ రావడానికి కూడా నేనే కారణం. అదే వంశీ దగ్గరికి వెళ్ళి ఆ రోజు నేను తాగి రావడం, వంశీ నా కోసం రావడం. ఏదోలే వినీత్, వదిలే. అది సరే గాని, మన డివోర్స్ ఎంతవరకు వచ్చింది? మీ లాయర్ ఏమన్నారు? ఐఎమ్ సారీ మేఘనా, డైవర్స్ నేను విత్డ్రా చేసుకున్నాను. నో, ఇప్పుడెందుకు? బిడ్డ కోసమా, నా కోసమా? నేను ఏం చేసి క్షమిస్తావు మేఘనా? నేను తింటున్నా, డిస్టర్బ్ చేయకు. తనకు మ్యాగీ అంటే ఇష్టం కదా, మ్యాగీ చేద్దాం. మేఘనా మేఘనా, నీకు ఇష్టమైన మ్యాగీ చేసి తీసుకొచ్చాను, తిను. అక్కడ పెట్టి వెళ్ళు, నేను తీసుకుంటా. నేను వస్తే ఏమవుతుంది మేఘనా? వై ఆర్ యు అవాయిడింగ్ మీ? నువ్వు ఇక్కడి నుంచి వెళ్తేనే నేను తింటా. సరే, నీ ఇష్టం. మేఘనా 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 మేఘనా, నేను కంప్లీట్గా మారిపోయాను. ప్లీజ్ అలో మీ ఇన్సైడ్. నేను ప్రామిస్ చేశాను నిన్ను బాధ పెట్టకుండా చూసుకుంటానని, బట్ ఐ ఫెయిల్డ్ అండ్ నవ్ ఐ రియలైజ్డ్. ప్లీజ్ లెట్ మీ ఇన్. మేఘనా, నిన్ను ఈ పొజిషన్లో చూసి రోజు నాకు భయం వేస్తుంది మేఘనా. నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నాను. ప్లీజ్ మేఘనా, ప్లీజ్ నన్ను ఒక్కసారి లోపల రానివ్వు మేఘనా.
మేఘనా, లంచ్ టైం అయింది, నువ్వు తిని. ఓకే. నేను వెళ్తున్నాలే. వినీత్ తిన్నాడో లేదో. నేను తినేసాను, మీరు తినండి. మేఘనా, వీటి వల్ల ఇదంతా వచ్చింది. మేఘనా, నేను బయటకు వెళ్తున్నాను గ్రాసరీస్ తేవడానికి. సరే.
సార్ నేను వంశీని మాట్లాడుతున్నాను సార్. ఆ వంశీ చెప్పు. నేను కరోనా నుంచి పూర్తిగా రికవర్ అయిపోయాను సార్. సార్ అది మేడంకి కూడా 14 days అయింది కదా వచ్చి. ఏం ప్రాబ్లం లేదు కదా? లేదు వంశీ. సరే ఉంటాను సార్.